ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ ఛానల్. వీడియోలో స్కూల్కి వెళ్తాను నేను అన్నీ మీ షేర్ చేసుకుంటాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇట్స్ మీ రమ్య ఛానల్ నేమ్ నుంచి రమ్యాస్ లైఫ్ స్టైల్కి అయితే నేను నేమ్ చేంజ్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ లైఫ్ స్టైల్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మీకు ఒక మంచి కంటెంట్తో నేను మీకైతే వీడియోస్ చేస్తాను. సో ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. సో ఎవరైతే న్యూ పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఈ వీడియో ఒక్కరిద్దరికైనా యూజ్ అవుతుంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మా పాపని మేము స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. షీ ఈజ్ నౌ 4 years old. సో 3.5 years ఆ టైంలోనే జాయిన్ చేపిస్తారు చాలామంది. బట్ ఏంటి అంటే మ్యాక్సిమం తను మాతోనే టైం స్పెండ్ చేస్తుంది. అండ్ మేము వర్క్ చేసినా కానీ వర్క్ ప్లేస్లో కూడా మేము తనకి తీసుకెళ్తాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా తను మాతోనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పటివరకు మాకు స్కూల్ అంత అవసరం రాలేదు అండ్ అవసరం లేదనిపించింది. బట్ ఏంటి అంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసేస్తే తనకి కొంచెం భయపడుతుందేమో. అండ్ కొంచెం అంటే అందరూ ఆల్రెడీ స్కూల్కి అలవాటు పడి ఉంటారు కదా. లైక్ దీని ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఫస్ట్ క్లాస్కి వెళ్తే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనిపించి మా అత్తయ్య వాళ్ళు అండ్ చుట్టుపక్కల అందరూ ఫోర్స్ చేస్తే ఇంకా మా హస్బెండ్ ఒప్పుకున్నారనమాట, లైక్ స్కూల్కి పంపిద్దామని చెప్పేసి. సో మాకు నియర్ బై ప్లేస్లో స్కూల్ చూసాను. ఫస్ట్ అయితే దానికి ప్లే ఏరియా అంటే చాలా ఇష్టం. లైక్ బయట మనకి షాపింగ్ మాల్స్లో కానీ లేదు అంటే ఎక్కడికైనా ప్లే జోన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లలు ఖచ్చితంగా అంటే ప్లే ఏరియాకి ఇష్టపడతారు కాబట్టి సో ఫస్ట్ ఇంకా తను స్కూల్ చూడగానే ప్లే ఏరియా చూసింది, నచ్చింది. ఇంకా ఓకే తిను వెళ్ళగలుగుతుంది, లైక్ అంటే ఉండగలుగుతుంది అని అనిపించింది. బట్ ఏంటి అంటే ఇన్ని ఇయర్స్ మాతోనే ఉండి ఇప్పుడు స్కూల్కి పంపించాలంటే నిజంగా అది మంచిదే. కాకపోతే కొంచెం తనకంటే ఎక్కువ మాకు టెన్షన్గా ఉందన్నమాట. సో అందరికంటే ఎక్కువ నాకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే తను ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయగలుగుతుంది, ఉంటుందా లేదా అని ఒక డౌట్. అండ్ ఇప్పటివరకు అసలు ఎక్కడ వదిలిపెట్టలేదు, ఎవరి దగ్గర వదిలిపెట్టలేదు. అలాంటిది అంతమంది పిల్లలు మింగిల్ అవ్వాలి అండ్ అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక చిన్న భయం కూడా అనిపిస్తుంది. బట్ నిజంగా మొన్న లైక్ స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు తనకంటే ఎక్కువ నాకు ఏడుపు వచ్చింది అనమాట. అమ్మో స్కూలా ఇప్పుడు అనిపించింది. అసలు మన స్కూల్ టైంలో మనం ఎట్లా ఫీల్ అవుతాము, భయంగా అలా అనిపించింది. తను స్కూల్కి వెళ్తే నన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నట్టు ఫీలింగ్ అనిపించింది, అంత భయంగా అనిపించింది. కాకపోతే తను హ్యాపీగా ఉండేసరికి ఓకే ఉండగలుగుతుంది అనిపించింది. కాకపోతే ఎవరైనా పిల్లలు స్టార్టింగ్లో బాగుంటారు, తర్వాత ఏడుస్తారు అని విన్నాను. నేను కూడా ఇంకా తన ఫస్ట్ స్కూల్ని అయితే నేనేం ఫేస్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు తను ఎలా ఉండగలుగుతుంది ఏంటి అనేది నేను తనకి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బయట జనరేషన్ బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలీదు, బయట ఎవరెవరు ఎలాంటి టైప్లో ఉంటారో తెలీదు, ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. మ్యాక్సిమం ఇప్పుడు పిల్లలంతా చాలా ప్రొటెక్టివ్గా ఉంటున్నారు. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మటుకు పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టట్లేదు, ఇది మటుకు నిజం. అలానే నాకు కూడా ఇప్పటివరకు మా పాప నేను ఎక్కడ వదలలేదు. వదిలితే మమ్మీ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో, అంతకు మించి తనని ఎక్కడ నేను వదిలిపెట్టి లేదు, ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళింది లేదు. అలాంటిది ఇప్పుడు తను ఎలా ఉండగలుగుతుంది అనేది భయం వేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే కొన్ని నేను తనకి నేర్పించాను, మరి తను ఫాలో అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ కొంచెం భయంగా ఉంది తను స్కూల్కి వెళ్ళాలి అంటే. సో ఫస్ట్ అయితే ప్రతి పేరెంట్స్ ఇవి ఖచ్చితంగా నేర్పించాలి. ఇంతకుముందు జనరేషన్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ అన్నీ తెలిసి ఉండాలి పిల్లలకి అనేది నా ఒపీనియన్ అనమాట. సో అందుకే నేను తనకి కొన్ని లైక్ తన సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే నేర్పించాను. తను ఎంతవరకు కరెక్ట్గా చెప్తుంది అంటే తనకి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. నేను ఇప్పుడు తనని పిలిచి నేను అడుగుతాను ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే లైక్ మనం బయట ఎట్లా ఉండగలగాలి, లైక్ బయట ఎలా ఉంటే మంచిది, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తనకు ఒక రకంగా టెస్ట్ ఇది. సో తనని అడుగుతాను, తను చెప్పింది అంటే లేదు అంటే నేను మళ్ళీ తనకి నేర్పించుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, బయట ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, అండ్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనేది
లైక్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే చూద్దాం, తనని నేను పిలుస్తాను. సో పిలిచిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే తను బాగానే చెప్తుంది, అన్నిట్లోనూ పర్ఫెక్ట్గానే ఉంది అంటే నెక్స్ట్ స్కూల్కి వేయడానికి నేను అంటే స్కూల్కి వేయచ్చు అనేది నేను డిసైడ్ అవుతాను. లేదు అంటే ఇంకా ఏం చేస్తాం, ఖచ్చితంగా స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాలి ఖచ్చితంగా పిల్లలకి. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అండ్ లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఏంటి అంటే మన పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రతి పేరెంట్ ఇది ఫీల్ అవుతారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళందరికీ ఇదేంటి ఇలా తిని చెప్తుంది అని అనుకోవచ్చు. బట్ తెలియని వాళ్ళు కాదు, ఇంకా అంటే ఈ స్టేజ్ని ఫేస్ చేయలేని వాళ్ళు ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఈ స్టేజ్ అనేది ఎవరైతే పేరెంట్స్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్టేజ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మా పాపను పిలిచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్తాను. ఓకే లెట్స్ వెయిట్. హాయ్ హాయ్ అక్కడ చెప్పు అందరికి హాయ్. హాయ్ ఫ్రెండ్స్. వాట్స్ యువర్ నేమ్? ఉపాసన. ఓకే వాట్స్ యువర్ మదర్ నేమ్? మమ్మీ. వాట్స్ యువర్ మదర్ నేమ్? మీ మమ్మీ పేరు ఏంటి? మమ్మీ. నీ మమ్మీ పేరు తెలీదా నీకు? రమ్య. ఎస్. మమ్మీ పేరు ఏంటి? రమ్య టాక్స్. రమ్య టాక్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తుంది, నా పేరు మర్చిపోయింది. రమ్య. మరి మీ ఫాదర్ పేరు ఏంటి? డాడీ పేరు? హేమంత్ కుమార్. అదొక్కటి బాగా తెలుసు, హేమంత్ కుమార్. ఫస్ట్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా స్కూల్కి వెళ్తావు కదా, వెళ్తావా మమ్మీ డాడీని వదిలిపెట్టి స్కూల్కి? వెళ్తావా స్కూల్కి బస్లో? ఓకే సరే. ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నావు కదా, స్కూల్కి వెళ్తే ఎవరెవరితో ఉంటావు? చూడమ్మా ఇక్కడ స్కూల్కి వెళ్తే ఎవరెవరితో ఉంటావు? స్కూల్ ఎవరెవరు ఉంటారు చెప్పు? టీచర్. ఇంకా ఇంకెవరు ఉంటారు? ఇంకెవరు లేరు, టీచర్సే ఉంటారా? ఫ్రెండ్స్ ఉండరా? ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే సో ఓకే నేను కొన్ని అడుగుతాను, కొన్ని క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చేస్తే యు ఆర్ ఏ గుడ్ గర్ల్, ఆన్సర్ చేయకపోతే బ్యాడ్ గర్ల్. గుడ్ గర్ల్. ఓకే ఆన్సర్ చేస్తావా? మరి మనం స్కూల్కి వెళ్తున్నాం కదా, స్కూల్కి కాదు ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడటం చెప్పు, అందరికీ చెప్పు. స్కూల్కి వెళ్తే జాగ్రత్తగా బ్యాడ్ అంకుల్స్ వస్తుంది. బ్యాడ్ అంకుల్స్ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఎవరైనా చూస్తే బ్యాడ్ అంకుల్స్ అని చెప్పి అంటుంది. కాకపోతే దాంట్లో అందరూ బ్యాడ్ ఏం కాదు, కాకపోతే మన భయం మనకు ఉంటుంది కాబట్టి ఎక్కడికి పంపించమన్నమాట. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనని నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇప్పుడు చూస్తాను, ఎలా ప్రిపేర్ అయ్యింది అనేది. ఓకే జ్ఞాన, ఇప్పుడు ఎవరైనా నేను టచ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఇలా టచ్ చేస్తే దిస్ ఇస్ గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? ఓకే. ఇలా టచ్ చేస్తే దిస్ ఇస్ గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్. ఓకే. అండ్ ఇలా టచ్ చేస్తే గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? బ్యాడ్ టచ్. ఓకే. ఇలా టచ్ చేస్తే గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? బ్యాడ్ టచ్. గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? బ్యాడ్ టచ్. గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? బ్యాడ్ టచ్. మరి గుడ్ టచ్ అంటే ఏంటి చెప్పు? ఇది ఇది ఇది. ఓకే. ఎవరైనా ఎక్కడైనా టచ్ చేసినా, ఎవరైనా ఏమైనా అన్నా ఫస్ట్ మమ్మీకి చెప్పాలి. ఫస్ట్ టీచర్ ఉంటారు కాబట్టి చెప్పు, టీచర్కి చెప్పాలి. తర్వాత మమ్మీకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నీకేమైనా ప్రాబ్లం ఉంది అంటే డాడీకి చెప్పాలి. ఓకేనా? ఎవరైనా ఎక్కడైనా టచ్ చేయకూడదు. అందరికీ కాదు, ఓన్లీ మమ్మీకి డాడీకి చెప్తే చాలు. ఓకే కదా? వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ నీకు తెలుసు కదా ఇప్పుడు. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు స్కూల్కి వెళ్తే జ్ఞాన ఇప్పుడు కొంచెం బిగ్ అయిపోయింది కాబట్టి కొంచెం డీసెంట్గా నీట్గా బిహేవ్ చేయాలి. ఎవరితో గొడవ పడకూడదు, ఎవరిని చెప్పాలి. ఎవరైనా ఏమన్నా అంటే టీచర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ టీచర్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మమ్మీకి ప్రతిదీ షేర్ చేయాలి. డాడీకి మమ్మీకి ప్రతిదీ షేర్ చేయాలి. ఏది హైడ్ చేయకూడదు, చూడు ఏది దాచిపెట్టకూడదు, అన్నీ చెప్పాలి. ఓకేనా? సో ఓకే కదా? నువ్వు స్కూల్కి వెళ్తావా అయితే మరి జాగ్రత్తగా? గుడ్ గర్ల్. సో మంచిగా చదువుకోవాలి, మంచిగా గేమ్స్ ఆడుకోవాలి. అక్కడ ప్లే ఏరియా ఉంది కదా, ప్లే ఏరియాలో గేమ్స్ అన్నీ ఆడుకోవాలి.
జాగ్రత్త వెళ్ళడానికి బ్యాడ్ అంకుల్ వస్తుంది జాగ్రత్త బచ్చి వెళ్తాం బయటికి మొద్దు తినుకో చెప్పు. అండ్ మొద్దు అవుతుంది అండ్ మెల్జిల్ అవుతుంది తినకూడదు బ్యాడ్ తింట మమ్మీ దగ్గరికి. నెక్స్ట్ వీడియోలో వాట్ ఇస్ గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ వాట్ ఇస్ ప్లీజ్ లైక్ Share share and subscribe. and subscribe.